హాయ్ గైస్, మై నేమ్ ఇస్ శ్రీకాంత్. ఇప్పుడు నేను మీకు ఒక యాప్ గురించి చెప్పబోతున్నాను. ఆ యాప్ ఏంటంటే, ఇప్పుడు మనలో చాలామందికి ఇంట్రెస్ట్ రేట్ కాలిక్యులేట్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా. చాలామంది ఏంటంటే ఒక 1 ఇయర్ 1 మంత్ ఇలాంటి ఇంట్రెస్ట్ రేట్ అంటే చాలా ఈజీ కాలిక్యులేట్ చేసేయచ్చు. కానీ పర్ డే, పర్ 5 days, పర్ 1 week ఇలాంటి కాలిక్యులేట్ చేయాలంటే చాలా కాంప్లికేట్గా ఫీల్ అవుతుంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం నేను ఒక యాప్ చెప్పబోతున్నాను. ఆ యాప్ మనకి ప్లేస్టోర్లో దొరుకుతుంది. అది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి, ఎలా సింపుల్ ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ చేయాలి, దాని గురించి మీకు నేను చెప్పబోతున్నాను. దానికోసం ఫస్ట్ ఇప్పుడు మనం ప్లేస్టోర్లోకి వెళ్దాం. ప్లేస్టోర్లోకి వెళ్ళాక ఇక్కడ సెర్చ్ బార్ దగ్గర నేను ఇంట్రెస్ట్ కాలిక్యులేటర్ అనేసి టైప్ చేశాను. దాన్ని సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేసిన వెంటనే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంట్రెస్ట్ కాలిక్యులేటర్ అనేసి, దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి దీన్ని ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేయబోతున్నాను. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు నేను ఓపెన్ మీద క్లిక్ చేస్తాను. ఓపెన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది కదా. ఇక్కడ మనకి ఇంగ్లీష్ అని ఆల్రెడీ హైలైట్ చేసింది డిఫాల్ట్గా. నేను దాన్ని అలాగే ఉంచి, ఇంగ్లీషే కావాలి నాకు కూడా కాబట్టి నేను ఇంగ్లీష్ మీద అలాగే ఉంచి కంటిన్యూ కొడుతున్నాను. నెక్స్ట్ మనకి ఇంటర్ఫేస్ ఎలా కనిపించింది. ఇక్కడ మనం సింపుల్ ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ చేయొచ్చు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ చేయొచ్చు, ఆల్సో ఈఎంఐ కూడా కాలిక్యులేట్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ మీకు ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా కాలిక్యులేట్ చేయాలి అన్న దాని గురించి మాత్రం చెప్పబోతున్నాను. దానికోసం నేను ఎగ్జాంపుల్గా ప్రిన్సిపల్ అమౌంట్ 1 lakh తీసుకుంటాను. ఓకేనా. నెక్స్ట్ నేను ఏం చేశానంటే, ఇక్కడ ఇంట్రెస్ట్ టైప్ దగ్గర మనకి డిఫాల్ట్గా రూపీస్ ఉంది. మ్యాక్సిమం చాలా వరకు అందరూ రూపీస్లోనే మనకి ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ చేస్తారు కదా. నేను ఇది ఇలాగే ఉంచేస్తాను రూపీస్ అనేది. తర్వాత ఇంట్రెస్ట్ రేట్ ఉంది కదా, ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ దగ్గర నేను 2 rupees ఇస్తున్నాను. 2 rupees ఎందుకు ఇస్తున్నా అంటే, ఎక్కువ పర్సంటేజ్ 2 rupees ఇంట్రెస్ట్తోనే కాలిక్యులేట్ చేయడానికి ట్రై చేస్తుంటారు కదా. కాబట్టి నేను 2 rupees అయితే మనకి క్లారిటీ మంచిగా ఉంటుందనేసి నేను 2 rupees ఇస్తున్నాను. ఇక్కడ ఫ్రమ్ డేట్ దగ్గర ఏం చేశానంటే, ప్రజెంట్ డేట్ 22 ఈరోజు. నేను 1 week మాత్రమే నేను కాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి నేను 22 - 7 అంటే 15 కదా. కాబట్టి నేను 15 సెలెక్ట్ చేస్తున్నాను. 15 సెలెక్ట్ చేశాను. ఇక్కడ డిఫాల్ట్గా ప్రజెంట్ డేట్ ఉంది. జస్ట్ కాలిక్యులేట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ టోటల్ డ్యూరేషన్ 0 years 0 months 7 days, ఇంట్రెస్ట్ రేట్ 2 rupees, ప్రిన్సిపల్ అమౌంట్ 1 lakh, ఇంట్రెస్ట్ రేట్ అమౌంట్ 467, టోటల్ అమౌంట్ 1,04,67. ఓకే. ఇక్కడ నుంచి మీరు, ఇక్కడ సింబల్ ఉంది కదా, షేర్ సింబల్ ఉంది కదా, ఇక్కడ నుంచి మీరు ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు. ఆ స్క్రీన్ షాట్ తీసైనా మీరు సెండ్ చేయొచ్చు. ఓకేనా. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే.